సంకుచిత భావాలను చెప్పే సాంప్రదాయాలను పక్కకు నెట్టి, మూఢత్వాన్ని అధిగమించి, నిష్పక్షపాతంగా విషయాన్ని కూలంకషంగా పరీక్షిస్తే, గత కాలంలోని ఆ గొప్ప మత ప్రబోధాలన్నీ ఒక్కటే. ఆ మత ప్రవక్తలు నిర్వచించినది ఒక్కటే. కనుక గురువర్యులు చెప్పినట్లు గతంలోని వారందరూ చెప్పింది, మన ఆది గురువు లాలాజీ చెప్పింది ఒక్కటేనన్న సత్యాన్ని నువ్వు గ్రహించిన నాడు మరెక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాళ్ళు చేసినట్లే నీవు సాధన చెయ్యి. విజ్ఞానపు శిఖరాలకు చేర్చేది, వివేకపు లోలోతులకు తీసుకువెళ్ళేది, సూక్ష్మదృష్టిని పెంచేది మన అనుభవమే. కనుక ఈ సహజ మార్గంలో ఆ అనంతత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని అన్వేషించటం కోసమే ధ్యానం చేస్తాం. దీన్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చు. ఎందువలనంటే అది ఒక తత్వం కనుక. ఆ పేర్లన్నీ మనం ఇచ్చినవే. ఆ దేవుడెన్నడూ తనకు నామకరణం చేసుకోలేదు. ఆయన అన్నదల్లా ఒకటే, నేనిక్కడున్నాను, నా దరికి చేరుకో అని.